సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అనేది చాలా మందికి కామన్ ప్రాబ్లం అనమాట. సో అది దేని వల్ల వస్తుంది అనేది ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అనేది కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయిన వెంటనే. సో అది దానికి యూజువల్గా కాజ్ అనేది ఏమి ఉండదు. యూజువల్గా స్కిన్ డ్రై అవ్వడం వల్లనో మనకి ఫుడ్ ఎలర్జీస్ వల్లనో అట్లా వస్తుంది అనమాట ఫస్ట్లో వచ్చే ఇచ్చింగ్ అనేది. సో ఇది యూజువల్గా మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసినట్టయితే కనుక మీకు యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ అట్లాంటివన్నీ ఇచ్చి అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి ఇచ్చి ఇది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. బట్ కొంతమందికి ఏంటి అని అంటే ఇచ్చింగ్ అనేది చాలా సివియర్ అవుతుంది. అది చాలా మందికి ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th 8th month ఆ టైం వచ్చిన టైంలో ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ పైన దురద పెట్టడం కానీ అట్లాంటివన్నీ అండ్ చాలా వరకు నైట్ టైం కాళ్ళు చేతులు అండ్ కింద పాదాల దగ్గర దురద పెట్టడం అనేది చాలా కామన్ ఇష్యూ. సో అది దేని వల్ల అవుతుంది. అండ్ యూజువల్ గా ఏంటి అని అంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన ఎక్కువగా గీకడం వల్ల కూడా అది మార్క్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మనము నెయిల్స్ అనేవి దానిపైన పెట్టడం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఇది దేని వల్ల అవుతుంది అంటే యూజువల్ గా ప్రెగ్నెన్సీ నార్మల్ గా మన లివర్ అనేది బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఏంటి అని అంటే కింద గాల్ బ్లాడర్ అనే ఒక స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుంది. బట్ ఏంటంటే మన ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ వీటి వల్ల ఏంటి అని అంటే ఇది కొంతవరకు మనకి బ్లడ్ లో కూడా కలిసే అవకాశం ఉంటుంది. అండ్ దాని వల్ల ఈ ఇచ్చింగ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట.